అమెరికాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు, తమిళనాడు యువతి మృతి చెందారు. వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి మృతదేహాలు. వారం టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 4 భారతీయులు చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు ప్రయాణిస్తున్న కారును పలు వాహనాలు ఢీకొట్టడంతో మంటలంటుకున్నాయి. దీంతో వారు ఆ మంటల్లో కాలి బూడిదయ్యారు. ఘటనలో చనిపోయిన వారిలో 3 హైదరాబాద్ కు చెందిన యువకులున్నారు. కార్పూల్ యాప్ ద్వారా వాహనం బుక్ చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాద్ యువకులు సహా 4 భారతీయులు మృతి చెందారు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్లోని అనాయోయస్ రూట్ 75లో జరిగిన ఈ ప్రమాదంలో మృతులను హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ గా గుర్తించారు. కార్పూలింగ్ యాప్ ద్వారా ఈ 4 బెంటోన్ వెళ్లే ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని అధికారులు తెలిపారు. ఐదు వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా వెల్లడించారు. బెంటన్విల్లేలో ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ డల్లాస్ లో బంధువును కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. లోకేష్ పాలచర్ల బెంటన్విల్లేలోని తన భార్యను కలిసేందుకు, దర్శిని వాసుదేవన్, ఫరూక్లు తాము చదువుతున్న టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లేందుకు ఒకే కారు ఎక్కారు. వాహనాలు ఢీకొట్టిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న కారుకు మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లుగా సమాచారం. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న మార్క్స్ అగ్రిజెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని ఓరంపాటి సుభాష్ చంద్రారెడ్డి కుమారుడు ఆర్యన్ రఘునాథ్. వీరి స్వస్థలం కర్ణాటకలోని రాయచూర్ కాగా హైదరాబాద్కొచ్చి స్థిరపడ్డారు. కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్ ఈ ఏడాది మేలో ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాడు. ఎంఎస్ తర్వాత స్వదేశానికి వచ్చేయమని తల్లిదండ్రులు చెప్తే తాను అమెరికాలో 2 ఏళ్లు ఉద్యోగం చేస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఫరూక్ షేక్ హైదరాబాద్లోని BHELకు చెందిన యువకుడు. అలాగే లోకేష్ పాలచర్ల కూడా హైదరాబాద్ వాసిగా గుర్తించారు. ఇక తమిళనాడు వాసి దర్శిని వాసుదేవన్ తల్లిదండ్రులు కారు ప్రమాదానికి జరగడానికి కొన్ని క్షణాల ముందే తమ కుమార్తెతో మాట్లాడారు. వాళ్లతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన సెకన్లలోనే ఈ ఘోరం జరిగిపోయింది. తమ కుమార్తె మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు అభ్యర్థిస్తున్నారు.